ఒక అడవిలో ఒక కాకి ఆహారం కోసం ఎంతో తిరుగుతుంది. కానీ దానికి ఎటువంటి ఆహారం దొరకదు. అలా తిరిగి తిరిగి మళ్ళీ తన గూటికి చేరుకుంటుంది. కొంత సమయం విశ్రాంతి తీసుకుని మళ్ళీ ఆహారం కోసం బయలుదేరుతుంది. ఆ అడవిలో ఆహారం దొరకపోవడంతో ఆ అడవి పక్కనే ఉన్న పర్వత ప్రాంతానికి వెళ్తుంది. ఇంతలో ఆ కాకికి కొంత దూరంలో కొన్ని ఉష్ట్రపక్షులు కనిపిస్తాయి. అమ్మయ్య, ఇన్ని పక్షులు ఇక్కడ ఉన్నాయంటే నాకు కూడా తినడానికి ఇక్కడ ఏమైనా ఆహారం దొరుకుతుందేమో. ఒక్కసారి నేను కూడా కిందకి వెళ్ళి నెమ్మదిగా వాటితో స్నేహం చేసి అక్కడ నాకు ఆహారం దొరుకుతుందేమో చూస్తాను. అలా అనుకుంటూ ఆ కాకి నెమ్మదిగా ఎగురుకుంటూ ఆ ఉష్ట్రపక్షుల గుంపులోకి వెళ్ళి వాలుతుంది. అక్కడ ఆ కాకి నెమ్మదిగా తిరుగుతూ ఆ పక్షులు ఏం చేస్తున్నాయో గమనిస్తూ ఉంటుంది. అక్కడ కొన్ని పక్షులు నిల్చొని గొడవ పడుతూ ఉంటాయి. ఒకటి కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. మరొకటి కిందకి వంగి తింటూ ఉంటుంది. ఇంకో పక్షి అయితే అటు ఇటు చూస్తూ ఉంటుంది. మరొక పక్షి అయితే తన శరీరాన్ని గోక్కుంటూ ఉంటుంది. ఆ విధంగా అక్కడ పక్షులు గడుపుతూ ఉంటాయి. కానీ అందులో ఒక పక్షి మాత్రం ఈ కాకి అక్కడ ఏం చేస్తుందో అని ఆ కాకినే గమనిస్తూ ఈ విధంగా అడుగుతుంది. ఏమిటి కాకినేస్తమా, ఇక్కడికి ఇలా వచ్చావు? ఏమీ లేదు మిత్రమా, తినడానికి మీ దగ్గర ఏమైనా దొరుకుతాయేమోనని ఇలా వచ్చాను. నాకు ఇంతవరకు ఆహారం దొరకక నీరసించిపోయాను అంతే. హహహా, మా దగ్గర అదుగో ఆ నూకలు తప్ప ఇంకేమీ దొరకవు. మేము ఎక్కువగా అవే కదా తినేవి. కావాలంటే నువ్వు కూడా ఆ నూకలే తిను. మిత్రమా, ఇలాంటి నూకలు నేను అస్సలు తినలేను. తిన్నా నాకు మీలా జీర్ణం కావు. ధన్యవాదాలు మిత్రమా, ఇక నేను వెళ్ళి వస్తాను. ఆ విధంగా అక్కడి నుంచి ఆ కాకి తిరిగి తన చెట్టుపైకి వెళ్ళి ఆహారం దొరకలేదని బాధపడుతూ ఉంటుంది. ఈ అడవి పక్కనే ఒక ఊరు ఉంది కదా, ఆ ఊర్లోకి వెళ్తే తినడానికి ఏమైనా ఆహారం దొరకవచ్చు. అలా అనుకోగానే ఆ కాకి నెమ్మదిగా ఎగురుకుంటూ ఆ అడవిని దాటి ఆ ఊరికి చేరుకుంటుంది. అమ్మయ్య, మొత్తానికి ఈ ఊరికి చేరుకున్నాను. ఇప్పుడు ఎలాగైనా కొంచెమైనా ఆహారాన్ని సంపాదించుకోవాలి. ఈ చుట్టుపక్కల వెతుకుదాం, తినడానికి ఏమైనా దొరకొచ్చు. ఏంటి, ఏమీ కనిపించటం లేదే. అమ్మయ్య, ఇక్కడ ఏదో రొట్టె ముక్క ఉన్నట్టుంది. వెంటనే తీసుకోవాలి, లేదంటే ఇది కూడా పోతుంది. కాకి తినటానికి రొట్టె ముక్క దొరికిందని ఆనందంతో దాన్ని పట్టుకొని ఎగురుకుంటూ తిరిగి తన అడవిలోని చెట్టుపైకి వెళ్తుంది. తన చెట్టుపైన కూర్చొని ఆ రొట్టెని తిందామని అనుకుంటుంది. ఇంతలో ఆ అడవిలో వేరే చోట ఒక నక్క నీరసంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అయ్యో, నిన్నటి నుంచి నాకు ఎటువంటి ఆహారం దొరకలేదు. ఈ రోజైనా దొరికితే బాగున్ను, లేకపోతే ఈ ఆకలితో ఈ రోజే పోయేటట్లున్నాను. ఆ విధంగా ఆ నక్క కూడా ఆహారం కోసం ఆ అడవిలో అటు ఇటు నీరసంగా తిరుగుతూ ఉంటుంది. ఇంతలో దానికి దగ్గరలో ఒక చిన్న చెరువు కనిపిస్తుంది. అబ్బా, ఈ తాబేలు చాలా బలిష్టంగా ఉంది, కానీ దీన్ని నేను తినలేను. సరే, కనీసం ఈ చెరువులోని నీరైనా తాగి కొంతవరకు ఆకలిని తీర్చుకుంటాను. ఆ నక్క ఆ విధంగా అనుకుని చెరువులో నీటిని తాగుతూ, ఇంతలో ఆ నీటిలో ఏదో శబ్దం వచ్చి ఆ నక్క అటు ఇటు చూస్తుంది. ఇంతలో ఆ నీటిలో ఒక చేప అటు ఇటు తిరగడాన్ని ఆ నక్క చూస్తుంది. ఈ చేప చాలా బాగుంది. దీన్ని నేను ఎలాగైనా ఆహారంగా తినగలిగితే నా ఆకలి మొత్తం తీరిపోతుంది. ఈ చేపకి ఎలాగోలా మాయమాటలు చెప్పి ఒడ్డుకి వచ్చేటట్లు చేసి వెంటనే దీన్ని పట్టుకొని ఆహారంగా తినేస్తా. ఓ చేప మిత్రమా, నీతో మాట్లాడాలి. ఒక్కసారి నాకు దగ్గరగా రావా? అమ్మో, ఇది చాలా జిత్తులు మారినక్క. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇది నాకు ఏమైనా హాని చేస్తుందేమో. చూస్తుంటే ఈ నక్క చాలా ఆకలితో ఉన్నట్టుంది. ఈ నక్కతో ఎక్కువగా మాట్లాడకూడదు. దీనికి ఏదో ఒకటి చెప్పి వెంటనే నీటి లోపలికి వెళ్ళిపోవాలి. చెప్పు నక్క, నాతో నువ్వేం మాట్లాడాలి? ఏమీ లేదు చేప మిత్రమా, నీతో ఒక విషయం చెప్పాలి. కొంచెం నాకు దగ్గరగా రావా? నిన్ను చూసి చాలా రోజులైంది. కొంచెం నా దగ్గరగా రా.
అమ్మో, ఇది నన్ను ఆహారంగా తినాలనుకుంటుంది. ఓ నక్కబావా, నీ జిత్తులు మరి తెలివితేటలు నాకు తెలుసులే. నేను ఒడ్డుకి వస్తే నన్ను పట్టుకొని ఆహారంగా తినాలనుకుంటున్నావు కదా. నీ ముఖం చూస్తుంటే నీకు తిండి లేక నీరసించిపోయినట్టున్నావు. నువ్వు పిలిస్తే ఇలా నీటిపైకి వచ్చి నీతో మాట్లాడడమే ఎక్కువ. నీకు దగ్గరగా వస్తే నన్ను పట్టుకొని ఆహారంగా తినేస్తావని నాకు బాగా తెలుసు. నీ మాటలకి నేను నమ్మను. పో ఇక్కడి నుంచి. అమ్మో, ఈ చేప చాలా తెలివైన దానిలాగా ఉంది. ఇది నాకు ఎలాగూ దొరకదు. సరే, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోయి వేరే చోట ఆహారానికి ప్రయత్నం చేస్తాను. అమ్మా, సరైన ఆహారం లేక నీరసించిపోయాను. కనీసం నడవలేకపోతున్నాను. ఆకలిని అస్సలు తట్టుకోలేకపోతున్నాను. తినడానికి ఆహారాన్ని సంపాదించుకోవాలి. ఇంతలో ఆకలితో ఉన్న ఆ నక్కకి చెట్టుపై ఉన్న కాకి, ఆ కాకి నోట్లో ఉన్న రొట్టె ముక్క కనిపిస్తుంది. ఈ కాకి నోట్లో ఉన్న ఈ రొట్టె ముక్కని ఎలాగైనా నా జిత్తులు మారి తెలివితేటలతో సంపాదించి తినాలి. ఆ రొట్టెని కాకి చాలా గట్టిగా పట్టుకుని ఉంది. నేను పైకి వెళ్ళి ఎలాగూ దాన్ని సంపాదించలేను. నేను కిందే ఉండి ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించి ఆ కాకి నోట్లో ఉన్న ఆ రొట్టె ముక్క కింద పడిపోయేటట్లు చేసి నేను వెంటనే తినేయాలి. ఈ రోజు మాత్రం నేను ఏదో ఒకటి తినకపోతే నేను వెంటనే పైకి పోతాను. సరే, ఆ రొట్టె కోసం ఏదో ఒకటి ప్రయత్నం చేద్దాం. కాకినేస్తమా, బాగున్నావా? ఏంటి ఇలా ఒంటరిగా కూర్చున్నావు? ఎన్నాళ్ళయిందో నిన్ను చూసి. అమ్మో, ఈ జిత్తులు మరి నాకు ఇప్పుడే రావాలా? ఇది నన్ను మాట్లాడించి నా రొట్టె ముక్క కింద పడిపోతే తినేయాలనుకుంటుంది. ఇది ఎన్ని మాయమాటలు చెప్పినా నేను అస్సలు వినకూడదు. కాకినేస్తమా, నీ గొంతు ఎంతో బాగుంటుంది. కోకిల కంటే కూడా నువ్వే బాగా పాడగలవు. నేను ఈ పక్కనే ఉంటున్నాను. రోజు నువ్వు పాడే పాటలని వింటూనే ఉంటాను. ఇప్పుడు నీ పాటనే స్వయంగా విందామని ఇలా వచ్చాను. నా కోసం ఒక పాట పాడవా? అమ్మో, ఈ జిత్తులు మరి నక్క ఇలాగే ఎన్ని అబద్ధాలైనా చెప్తుంది. ఇది ఎన్ని మాయమాటలు చెప్పినా నేను అస్సలు వినకూడదు. అయినా నాలాంటి కాకులు ఎక్కడైనా బాగా పాడుతాయా? ఈ నక్కకి అస్సలు అబద్ధం చెప్పడం కూడా రానట్టుంది. ఏమైనా దీంతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నేను చెప్పింది నిజం కాకి మిత్రమా. మా ప్రాంతంలో అందరూ నీ పాటల గురించే చెప్తుంటారు. వాళ్ళందరికీ నువ్వన్నా, నీ గొంతన్నా, నీ పాటలన్నా ఎంతో ఇష్టం. నీ పాట విని వెంటనే వెళ్ళిపోతాను. నిజం, ఈ అడవిలో నీలాగా పాడేవారు ఇంకెవరూ లేరు తెలుసా? అబ్బో, ఈ నక్క ఇంతగా అడుగుతున్నదంటే నా గొంతు, పాట నిజంగానే బాగున్నాయేమో. ఒకసారి పాడితే ఏమవుతుంది? సరే, పాడుదాం. కా 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 కా. అయ్యయ్యో అయ్యయ్యో. ఇంతలో ఆ జిత్తుల మరి దొంగనక్క ఆ రొట్టె ముక్కను వెంటనే పట్టుకొని అక్కడి నుంచి నెమ్మదిగా జారుకుంటుంది. చెడ్డవాళ్ళు ఎంత మంచి మాటలు చెప్పినా నమ్మకూడదు. నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఈ రొట్టె ముక్క కూడా పోయింది. ఇప్పుడు మళ్ళీ నేను ఏదో ఒక ఆహారాన్ని సంపాదించుకోవాలి, లేదంటే ఆకలితో పైకే పోతాను. అలా అనుకుంటూ ఆ కాకి మళ్ళీ ఆహారం కోసం బయలుదేరుతుంది.